నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీలలోనూ సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, అప్పుడే పోటీతత్వం పెరుగుతోందని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టర్లకు క్రీడాకారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 28 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఎస్జీఎఫ్ ప్రతినిధులను ఆయన అభినందించారు. క్రీడల నిర్వహణకు సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టోర్నీ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి క్రీడాకారులను కలుసుకుని కబడ్డీ పోటీలలో పాల్గొని టోర్నీని ప్రారంభించారు. కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, జిల్లా యోజన క్రీడల అధికారి దామోదర రెడ్డి, ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంభం రామరెడ్డి, జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్, దాతలు పైడి ఎల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టు వద్ద నుండి నెలా ఇచ్చే డబ్బుల విషయంలో ట్రాన్స్కో ఏఈ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కామారెడ్డి 33/11 కేవీ సబ్స్టేషన్లో అద్దె వాహనం బిల్లు మంజూరు కోసం ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ రాజు 12,500 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టు వద్ద నుండి నెలా ఇచ్చే డబ్బుల విషయంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు డ్రైవర్ భైరవస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం 12,500 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఏఈ రాజును పట్టుకున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల 6 నెలల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు గత 6 నెలల నుండి అందక అవస్థలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు వేధిస్తున్నారని తెలిపామని అన్నారు. మార్కెట్లో కూరగాయలు, పప్పు దినుసుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె తెలిపారు. అధికారులు మాత్రం పౌష్టికాహారం పెట్టాలని ఏజెన్సీ కార్మికులను వేధిస్తున్నారని, కోడిగుడ్డు ధర 7 రూపాయలు మార్కెట్లో ఉండగా ప్రభుత్వం 5 రూపాయలు మాత్రమే చెల్లించడం, మిగతా డబ్బులు కార్మికుల మీద భారం పడుతోందని తెలిసి కూడా ప్రభుత్వం ఏజెన్సీ కార్మికులను వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక వంట పాత్రలు చిల్లులు పడి మాడిపోతున్నాయని ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. విద్యార్థులకు 15 రూపాయల స్లాబ్ రేట్లు చెల్లించాలని, వంట పాత్రలు ప్రభుత్వం ఇవ్వాలని, గుడ్డును ప్రభుత్వమే సరఫరా చేయాలని, నెలా బిల్లులు చెల్లించాలని స్థానిక ఎంఈఓ ద్వారా జాయింట్ మీటింగ్ పెట్టాలని కలెక్టర్ డిఈఓ దుర్గాప్రసాద్కు ఆదేశించడం జరిగిందని తెలిపారు. లేని పక్షంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం వంట నిలిపివేసి ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో అర్బన్లో 6 నెలల నుండి బకాయి వేతనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 4 నెలల నుండి మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు ఉన్నాయి. అప్పులలో ఊగిపోయి మొత్తానికి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు కార్మికులు. ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ఏజెన్సీలను మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారో దాని కొనసాగింపుగా కనీస వేతనాలు ఇవ్వాలన్నదే, మెనో ప్రకారం వేతనాలను ఇవ్వాలి అన్నది. ఒక్కొక్క అబ్బాయికి ఏదైతే మెనో ప్రకారం గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లయితే నడిపిస్తుందో ఆ రకంగా మధ్యాహ్నం భోజనం కార్మికులకు కూడా ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెడ్ మాస్టర్ల వేధింపులను ఆపాలని, గుడ్లను సప్లై ప్రభుత్వమే చేయాలి అనేది. ఇప్పటి వరకు వంట పాత్రలు కూడా ప్రభుత్వం సప్లై చేయట్లేదు. వంట పాత్రలను కూడా సప్లై చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా గదిని కూడా ఏర్పాటు చేయాలన్నది. స్థానికంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే ఎంఈఓ మాట్లాడి చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి అనేది. అక్రమ ఇటుక బట్టీలపై అధికారులు మెరుపు దాడులు చేశారు. భారతీ ఛానల్ వార్తా కథనానికి స్పందించిన అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి వ్యాపారులను హెచ్చరించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయ్కూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై భారతీ ఛానల్లో ప్రసారమైన వార్తా కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ఇటుక బట్టీలపై ఉక్కుపాదం మోపారు. రాయ్కూర్ శివారులో గల 2 ఇటుక బట్టీలలో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను నిర్వహించడం, చిన్నపిల్లలతో పని చేయించిన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓడిపోయామన్న బాధతో కార్యకర్తలు నిరుత్సాహపడకుండా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందిన బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ పటిష్టానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సోమవారం నాడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె కేశవరావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపెట్టాలని అన్నారు. అధికారం కోల్పోయామని ఎవరూ కూడా నిరుత్సాహపడకుండా నిత్యం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. ఇంకా సమావేశంలో కల్వకుంట్ల కవిత, మాజీ నిజామాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రుద్రూర్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. 9 నెలలు గడుస్తున్నా పనులు చేపట్టకపోవడంతో చిన్నారులకు, గర్భిణీలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో 3 అంగన్వాడీ సెంటర్ల నూతన భవన నిర్మాణానికి 9 నెలల క్రితం నిధులు మంజూరయ్యాయి. 1, 4, 6వ నెంబర్ అంగన్వాడీ సెంటర్లకు
నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇప్పటికీ పనులు చేపట్టడం లేదు. 6వ నెంబర్ అంగన్వాడీ సెంటర్ పాత భవనంలో కొనసాగింది. పాత అంగన్వాడీ భవనం ఇరుకుగా ఉండటంతో నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు నిధులు మంజూరు కాగా 9 నెలల క్రితం పాత భవనాన్ని పూడ్చివేసిన కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు చేపట్టడం లేదు. అద్దె భవనంలో అంగన్వాడీ సెంటర్లు కొనసాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నామని, చిన్నపిల్లలకు, గర్భిణీలకు సమస్యలు ఎదురవుతున్నాయని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జనరల్ బాడీ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయని ఇందూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధారాణి అన్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బోధన్ పట్టణంలోని ఇందూరు మోడల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పల్లెటూరు వాతావరణం మాదిరిగా స్కూల్ ఆవరణను తీర్చిదిద్దారు. సంక్రాంతి పర్వదినాన్ని తలపించేలా విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలబాలికలు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుధారాణి మాట్లాడుతూ, ప్రస్తుతం పండగలపై అనేక మంది అంతగా ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుందని చెప్పారు. ఈ పండుగలను భవిష్యత్తు తరాలకు అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశేషాలను తెలియజేసేందుకు వేడుకలు నిర్వహించామని ఆమె తెలిపారు. జనవరి వచ్చిందంటేనే మనకి ముందుగా తెలిసిన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, శంకరుడు మకర రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటాము. సో ఇక్కడ ఈ రోజున ఇందూర్ ప్రైమరీ స్కూల్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంకా ముందుగానే ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మనం ఒక పల్లెటూరు వాతావరణం అనేది చాలా మిస్ అయిపోతున్నాం ఈ మోడర్న్ జనరేషన్లో. సో పండగ వాతావరణం అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది అని పిల్లలకి కళ్ళకట్టి చూపించాలని చెప్పేసి ఆదివారం రోజు ముందే మేము వచ్చి మొత్తం సెట్టింగ్స్ చేసేసి అన్నీ తయారు చేసి సోమవారం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కరెస్పాండెంట్ కిషోర్ గారు అండ్ మరియు మా ఉపాధ్యాయ బృందము అండ్ డ్రైవర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాబ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞత అన్నాను నేను. సో ఇక్కడ ఈ మెయిన్ థీమ్ ఏంటంటే, పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటాము అనేది వాళ్ళకి పెద్దగైనాక కూడా. ఠానాకలాన్ గ్రామ శివారులోని గుట్టల మధ్య వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ అన్నారు. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందని, కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యతో మొదలుకొని అదే మాసం చివరిలో వచ్చే అమావాస్య వరకు గొల్ల కురుమ యాదవులు సట్టి నెలగా భావిస్తారు. ఈ సట్టి మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి శ్రీ మల్లన్న దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సట్టి పండుగ సందర్భంగా బోనాలు ఊరేగించి స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామ శివారులో గుట్టల మధ్య వెలిసిన శ్రీ మల్లన్న దేవుని ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. గ్రామంలో బోనాలను ఊరేగించి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అటవీ ప్రాంతమైన ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బలరాం, జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ శ్రీ మల్లన్న దేవుని ఆలయ విశిష్టతను వివరించారు. ఈ విధంగా చేస్తే పంటలు సమృద్ధిగా పండి పిల్లా పాపలతో సుఖశాంతులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని భక్తులకు అపారమైన నమ్మకమని అన్నారు. సట్టి వారాలలో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, రోడ్డు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పోచారం శివారు మధ్యలో ఉన్న పెద్దపురం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. మరి ఏదైతే 7 వారాలు మార్గశిర మాసం, మరి అదేవిధంగా తర్వాత 2 వారాలు కలిపి 7 వారాలుగా ఇక్కడ మల్లన్న స్వామికి విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు. ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని మరి మల్లికార్జున స్వామి వారి అనుకున్న కోరికలను తీర్చడంతో మరి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యాటలతోటి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి భగవంతునికి విశేషంగా పూజలు చేస్తూ ఉన్నారు. మరి గుడ్డపైన ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మల్లికార్జున స్వామి ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ చాలా ప్రసిద్ధి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ దేవుడి దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి చాలా దూరం నుండి కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది. మరి ఏదైతే మరి ఈ దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడానికి మనం కూడా వేయించడం జరిగింది. మరి కరెంటు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరెంటు వైర్ ఇక్కడ మనకి జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మరి భక్తులు ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి మల్లికార్జున స్వామి కృపకు పాత్రులై పెద్ద ఎత్తున వారి ఆశీస్సులు పొందాలని తాడం శివారులో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపురం మల్లన్నని పెద్ద కొండల పైన గుట్ట లోపల ఉంది. కొన్ని అంటే ఇప్పుడు మా తాతలు మా తండ్రులు అంత చేసుకుంటూ వచ్చారు. ఇదివరదాకా ఏమి లేకుండే ఇంతనో అంతనో మాకు చేతనైన కాడికి తాడేపూళ్ళు, జానకంపేటోళ్ళు, పోచారపూళ్ళు, దూపల్లోళ్ళు, ఎడపల్లోళ్ళు బట్టి ఇంత సీరియల్ కట్టించినాం, ఒక 2 బోర్డు రేపించినాం. ఏదో అట్లా నడుస్తున్నది. కానీ ఇప్పుడు ఒక కరెంటు లేదు, అది ఒక దారి చక్కగా లేదు. దారి ఒకటి, కరెంట్ ఒకటి ఏదైనా కావాలని కోరుకున్నా కానీ అది ఇదివరకు ఏది కాలేదు. కానీ ఇంకా ట్యాంకర్లు తెచ్చుకుంటా నీళ్లు ఓసుడే ఉన్నది. కానీ ఇప్పటికీ మేము చేయబట్టి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఆ దేవుడు ఎటువంటి వాడో తెలియదు. మా ఐదారు మల్లన్న 7 వారాలు నీకు తేడు పూజలు. అమావాస నుంచి మళ్ళా అమావాస దాకా 1 నెల 7 వారాలు 7 వారాలు నిత్యుడు పూజలని ఎప్పుడూ పిలిస్తే పలికినట్టుగా ఉంటున్నాడు. కోరిన వారికి కొంగు బంగారం అవుతున్నాడు, అడిగిన వారికి ఆడు విజనిస్తున్నాడు, పిలిస్తే పలికినట్టు అట్లా వస్తున్నాడు. అట్లా ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడికెళ్ళో వచ్చి పూజలు సేవలు అందుకోటిండు. కానీ మరి ఎక్కడ ఉండడానికి స్థలం లేదు, మాకు దర్శనంకు దగ్గర లేడు. ఎక్కడ 3 రోజుల సందు కట్టున ఉన్నాడు. ఇక్కడ జానకంపేట, అక్కడ పోచారం, ఇక్కడ తాడం నడమ కొండ మీద ఉన్నాడు. మాకు చేసే భక్తులు ఎవరు లేరు. ఇప్పుడు మేము భక్తులం చేస్తున్నాం, శిష్యులం. కానీ మాకు ఇక్కడ ఏమి అన్న ఆధారం లేదు. మాకు చేసిన కష్టం ఇక్కడ నిమిదిల్తలేదు. మేమేం చేయాలి? దేవుడు మీదకి ఎత్తుకు రావాలంటే ఒక కుండ కావాలి, నీళ్ళు కావాలి, బిందెలు నీళ్ళు ఎత్తుకొని శాతాకచ్చింది. ఒక లైటు లేదు, రూపం లేదు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వారసత్వ భూమికి పట్టా పాసుబుక్కులు జారీ చేయిస్తామని ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నందిపేట మండలవాసులు ప్రజావాణిలో కలెక్టర్ ఆర్జీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కోరితే దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. నందిపేట మండలం బజార్ కొత్తూరు గ్రామానికి చెందిన నాయకపోడు కులస్తులైన గంట చిన్నబాయి, ఆమె కుమారుడు సాయిలు తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. నూతన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి తమకు వారసత్వంగా వస్తున్న భూమిని డొంకేశ్వర్ గ్రామానికి చెందిన కుంట రాములు, లక్ష్మణ్, ఎంపీటీసీ శ్రీకాంత్ వారి పేరిట చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని గోడు వినిపించారు. నమ్మించి మోసం చేసిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకొని నందిపేట్ శివారులోని సర్వే నెంబర్ 7807077665లలో తన తండ్రి సుంకరి దేవన్న పేరిట గల సుమారు 4 ఎకరాల భూమికి తన పేరిట పట్టా పాసుబుక్కులు జారీ చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా బాధితురాలు గంట చిన్నుబాయి మాట్లాడుతూ తన తండ్రి సుంకర దేవన్న పేరిట నందిపేట శివారులోని దుబ్బ మీద 4 ఎకరాల భూమి ఉందని, ఈ భూమికి తన పేరిట పట్టా పాసుబుక్కులు ఇప్పిస్తానని డొంకేశ్వర్ గ్రామానికి చెందిన కుంట రాములు, ఎంపీటీసీ శ్రీకాంత్ తమ వద్ద నుంచి 3,50,000 రూపాయలు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో అవసరమని చెప్పి ఖాళీ బాండ్ పేపర్లు, తెల్ల కాగితాలపై తన కొడుకులు, కోడళ్లతో పాటు ఆమె సంతకాలు తీసుకున్నారని చెప్పారు. కొంతకాలానికి తన అక్క సుంకరి దేవుబాయి సంతకం చేస్తేనే తన పేరిట పాసుబుక్కులొస్తాయని చెప్పి దుబ్బా భూమికి బదులు తాళచెరువు కట్ట కింద దేవుబాయి పేరిట ఉన్న భూమిని కుంటరాములు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు వ్యక్తుల వేధింపులతో మా అక్క, తమ్ముడు ఇటీవల మృతి చెందారని వాపోయారు. మా అక్క భూమిని తిరిగి ఇవ్వాలని కోరితే 45 లక్షలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని, లేదంటే బజార్ కొత్తూరు గ్రామంలో గల మా సొంత భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వారి నుంచి తమకు ప్రాణాపాయం ఉందని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారము. నాది నందిపేట మండలం, నాది బజార్ కొత్తూరు, గంట చిన్నుబాయిని. అయితే మన నాన్న కట్నం కింద 3 ఎకరాలన్నర భూమి ఇచ్చిండు. అయితే ఆ ల్యాండ్ అట్లనే ఉన్నది. ఆ ల్యాండ్ని ఎట్లా అయ్యాక తను మండల ఆఫీస్కు 10-20 సంవత్సరాలు తను తిరిగినా లేదమ్మా భూమి అంటే మాకేం అవసరం, నీకు నంబర్ లేదు, ఏం లేదు అంటే 13 సంవత్సరాలు తిరిగి మానుకున్నా. ఎట్లా వేయాలని మళ్ళీ తిరుగుతున్న భూమికి తిరిగి ఎట్లా వేయాలని అక్కడ నిలబడితే కుంటరాములు అనేటోడు వ్యక్తి వచ్చి అమ్మ ఇక్కడ కాల్పేస్తున్నది, ఇక్కడ ఎవరైనా నమ్మేది ఉన్నదా అంటే అడిగితే నేనన్నా సార్ నాదే ఉన్నది కానీ నా తమ్ముడికి పిసలేసి పాస్బుక్లు కాల పెట్టిండు, నేను ఏం చేయాలి అయ్యా, నేను తిరుగుతున్నా ఎవరు కొంటారంటే అమ్మ నీకేం కదా అమ్మేడుతుంటే నేను కొంటా అమ్మ అంటే వచ్చిండు. అంటే నేనన్నా సారు పాస్బుక్లో లేవు ఎట్లంటే అమ్మ నేను చేపిస్తా అని మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ నా అడ్రస్ తీసుకొని వచ్చిండు కిలోవంపేట ఒకటికి. కిలోవంపితే నేనేం చేసిన అమ్మ నీకు పాస్బుక్లు చేపిస్తా, తర్వాత నేనే తీసుకుంటా, నీకేం కదా నువ్వేం అభ్యంతర పడకు, ఏమన్నా ఖర్చులకు ఇవ్వండి కానీ 3,00,000 ఇచ్చినారు సార్. 3,00,000 ఇస్తే ఆయన ఇక 3,00,000 తోటి తీసుకున్నాడు. ఏమన్నాడు అమ్మ మళ్ళీ వారానికి రోజులకు వచ్చి అమ్మ వైట్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద సంతకాలు పెడితే మీ పేరు కొండ వేసి చూపిస్తే నన్ను మండల ఆఫీసులో రానిస్తారు, లేకపోతే నీకు పాస్బుక్ కాదు అంటే అట్లా సుఖ ఏ గుడ్డిగానే ఉత్త పేపర్ మీద పెట్టినా బాండ్ పేపర్ మీద పెట్టినాం. ఒకరు మళ్ళీ ఒక రోజు వారం రోజులు అయిన మళ్ళీ వచ్చి అమ్మ నీ కొడుకుల సంతకం కావాలి, నీ కోడన్న సంతకం కావాలంటే నా కొడుకులో నా కోడన్న బతిమాడి మళ్ళీ పెట్టిపించిన. మళ్ళీ పెట్టిపిస్తే ఎప్పుడు నేనే వీళ్ళని ఒకటి గుడ్డలకు తెలుస్తున్నదిరా, మీటర్లు ఇంపని సంతకాలు తీసుకుంటున్నాడు, ఇది ఎట్లా రాని నేనంటే ఏం కదమ్మా పాస్బుక్ అయితే మనకు మన భూమి మనకు వస్తుంది కదా అని ఒక కోడలు మెప్పించి అని ఇట్లా మెప్పియంగానే ఆయన ఏం చేసిండు, అమ్మ నేను శానాలు కట్టినా నీ అక్కని దోలకత్తే నీకు పాస్బుక్ అవుతుంది అని చెప్పిండు. ఎందుకు సార్ మా అక్క దీనిలో లేనే లేదు భూమి ఎట్లా అని నేను అన్నా. అంటే అమ్మ లేకుండా సరే మీరు అక్క లేదే కదంటే మా అక్క ఇల్చేందో పెద్దది
అయితే నేనేం చేసిన అక్క ఎట్లనే నా భూమి అమ్ముతానో ఏమవుతుందో కానీ పాస్బుక్ లేదు నాకు ఎట్లనే అక్క అంటే మరి ఎట్లా అనబట్టే నువ్వు అత్తే పాస్బుక్ అవుతాడ నాకు ఒకసారి చెప్పిండని అని అన్న. శ్రీరామ పూజిత అక్షింతల శోభాయాత్ర ఊరూరా ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు పవిత్ర అక్షింతలను వితరణ చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో శ్రీరామ పూజిత అక్షింతల వితరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. అంగడి బజార్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం నుండి శ్రీరామ పూజిత అక్షింతలను డప్పు వాయిద్యాల మధ్య మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఊరేగింపు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ గడప గడపకు వెళ్లి శ్రీరామ పూజిత అక్షింతలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కూడా అయోధ్య రామ మందిరంలో మన రాముని ప్రాణ ప్రతిష్టాపన జనవరి 22వ తారీఖున ప్రారంభం కాబోతుంది. కావున ప్రతి ఒక్కరూ మన హిందూ దేవాలయాల్లోకి విచ్చేసి ఆ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించగలరని మేము ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి ప్రజల నుండి అద్భుతమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చినటువంటి అక్షింతలని చాలా బ్రహ్మాండంగా చాలా భక్తి శ్రద్ధలతో తీసుకోవడం జరిగింది. మోస్రా మండల కేంద్రంలో అయోధ్య నుండి వచ్చిన బాలరాముని పూజిత అక్షింతలు గడప గడపకు పంపిణీ చేశారు. మోస్రా శ్రీరామాలయం నుండి సాంప్రదాయ దుస్తులు ధరించి ఇంటింటా ఈ అక్షింతలను వితరణ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా గ్రామ యువకులు, పెద్దలు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అక్షింతలతో వచ్చిన కార్యకర్తలను ఇంట్లోకి ఆహ్వానిస్తూ పవిత్ర అక్షింతలను స్వీకరించారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోందని, ఈ అక్షింతలను తమపై చల్లుకొని ఆశీర్వచనం తీసుకోవాలని తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఇంట్లో 5 దీపాలు వెలిగించి దీపావళి పండుగల జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రైస్ మిల్ ఆపరేటర్లకు యాజమాన్యాలు వేతనాల పెంపుతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైస్ మిల్లులో పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్లతో కాలూర్ రోడ్లోని ఏఐటీయూసీ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ రైస్ మిల్ ఇండస్ట్రీలో గత అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచుకోవటం జరుగుతోందని అన్నారు. గత వేతన ఒప్పందం కాల పరిమితం అక్టోబర్ 31తో ముగిసిన నవంబర్ 1వ తారీఖు నుండి నూతన వేతనాలు అమల్లోకి రావాల్సి ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నేటికి పెంచలేదని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్ ఆపరేటర్ల ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ అధికారులకు, యాజమాన్యాలకు అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానికులకే రైస్ మిల్లుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికేతరులకు కల్పించొద్దని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించినా స్థానికుల్ని రోడ్డు మీదకి నెట్టి ఇవాళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజస్థాన్, బీహార్, యూపీ, ఢిల్లీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల కార్మికుల్ని తక్కువ వేతనాలకు, ఎక్కువ పని గంటలతో ఇవాళ వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కాకుండా నిజామాబాద్ కార్మికులకు, తెలంగాణ కార్మికులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు కార్మికులకు పెంచాల్సినటువంటి వేతన ఒప్పందం అక్టోబర్ 31తో ముగిసింది. నవంబర్ 1వ తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పటికి కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ వేతన ఒప్పందాన్ని కార్మికులకు జీతాలు పెంచే పద్ధతుల్లో అధికారులకు, అదే రకంగా రైస్ మిల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏఐటీసీగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. వాటితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రధానంగా రైస్ మిల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ యాక్ట్ను అమలు చేసే పద్ధతుల్లో కలెక్టర్ గారు చొరవ చూపాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, ఇతర చట్టాలని పకడ్బందీగా అమలు చేసేటటువంటి పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో సైతం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు.
జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం వినతులను శాఖల వారీగా పంపించడం జరుగుతోందని వాటిని వెంట పరిశీలిస్తూ పరిష్కరించాలని ఆయన సూచించారు. వినతులపై చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ సమగ్ర నివేదికలు పంపించాలని ఆయన అన్నారు. ఒకవేళ వినతులు పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు తెలియజేయాలని ఆయన సూచించారు. ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యలకు సంబంధించి ఇకపై వారం సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని ఆహార అండ్ ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్విని శ్రీవాస్తవ అన్నారు. ఆయా వర్గాల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల అమలుపై అవగాహన కల్పించడానికి, లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుందని వారు తెలిపారు. ఆరుమూరు మండలం ఇస్సపల్లి గ్రామంలో కొనసాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి అశ్విని శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆర్డీఓ వినోద్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార అండ్ ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి అశ్విని శ్రీవాస్తవ మాట్లాడుతూ అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతోందని సూచించారు. ఆయా వర్గాల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తోందని తెలిపారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ పథకాల క్రింద దరఖాస్తులు సైతం స్వీకరించారు. ఇప్పటికే కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారులతో మాట్లాడించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడ ప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు. కాగా బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ మృతి చెందడం పట్ల
జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేసింది. 2021 ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన లేబర్ డిప్యూటీ కమిషనర్ రవిశంకర్ క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శివశంకర్ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శివశంకర్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ చైతన్య చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రుద్రూర్ గ్రామ నివాసి అయిన డాక్టర్ చిదురా నవీన్ చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, పసిరికలు తదితర వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, కౌలాస్ గంగాధర్, వెంకటేశం, చైతన్య చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్య బృందం, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన 2024 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రజావాణిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టిన తేదీ రికార్డులో లేని ఫ్యామిలీ పెన్షనర్లు అదనపు పెన్షన్ను పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమాచారాన్ని ట్రెజరీ అధికారులు తెప్పించుకొని ఆ ప్రాతిపదికన 70 సంవత్సరాలు దాటిన వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి, సంఘ నాయకులు రామ్మోహన్ రావు, మదన్ మోహన్, నారాయణ, ప్రసాదరావు, భోజారావు, వీరయ్య తదితరులు ఉన్నారు. నగరంలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సంక్రాంతి సందర్భంగా మూడాల లలిత స్మారక ముగ్గుల పోటీలను స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో విద్యార్థినులకు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నింటినీ తన పెన్షన్ డబ్బుల నుండి ప్రతి ఏటా 2.5 లక్షల రూపాయలను ఖర్చు చేస్తారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలుర ఐటీ కళాశాల ప్రిన్సిపల్ కోటిరెడ్డి, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి లక్ష్మీనారాయణ, ఉమాదేవి, రాజారెడ్డి, మాధురి, ఉపాధ్యాయునిలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.